ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం మహాత్మా జ్యోతిబా పూలే గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. ఒత్తూరు కేసు. వ్యాధి పీడితుడైన జ్యోతిరావుకు 1890 జనవరి ఒక శుభవార్తను అందించింది. బొంబాయి హైకోర్టులో నలుగుతున్న ఒత్తూరు కేసు బాలాజీ కౌసాజీ పాటిల్కు అనుకూలంగా వచ్చింది. బ్రాహ్మణ పురోహితులు ఘనత వహించిన వారి న్యాయవాదులు ఓడిపోయారు. న్యాయం జ్యోతిబాను నిలబెట్టింది. ఇతర కులాల వారంతా తమకు కిందివారని, వారికి శిక్ష జుల్మానా పడితీరాలని ప్రయత్నించిన బ్రాహ్మణ పురోహితులకు గుణపాఠం అది. ఆ కేసు హైకోర్టులో మొదటిసారి హీరింగ్కు వచ్చినప్పుడు బ్రాహ్మణ న్యాయవాది మహదేవ్ చెమ్నాజీ ఆప్టే అపీల్దార్ తరపున ఇలా అన్నారు. అపీల్దార్లు వంశపారంపర్యంగా జోషీలు. ప్రతివాది ఇంట్లో వివాహాది కార్యాలు జరిపించే హక్కు గలవారు. ఇతరులు ఆ పనులు చేయటం వల్ల వీరి హక్కులకు భంగం వాటిల్లింది. ఈ వివాహం జరిపించటానికి ఆ కుటుంబం వారు ఏర్పాటు చేసిన కున్బీ పురోహితునికి ఎంత ముట్టిందో అదంతా నిజానికి వీరికి అంటే బ్రాహ్మణ పురోహితులకు చెందవలసి ఉంది. ప్రతివాది తరపు న్యాయవాది ఘనశ్యామ్ నీలకంఠనాథ కర్ణి ఇలా వాదించారు. ఈ పెళ్లి నిర్ణీత శాస్త్ర పద్ధతిలో జరగలేదు. పురోహితుడే లేడిక్కడ. సాధారణంగా పెళ్లికి ముందు చేసే వినాయక పూజ కూడా ఈ పెళ్లిలో చేయలేదు. వధూవరులు పూలదండలు మార్చుకోవటం తప్ప మరే తతంగమూ జరగలేదు. ఎవరికీ దక్షిణ ఇవ్వలేదు. పురోహితునిగా ఎవ్వరినీ పెట్టుకోలేదు. ఎవరికీ ప్రతిఫలం చెల్లించలేదు. అందుచేత గ్రామ పురోహితులకు ప్రతిఫలం చెల్లించే ప్రసక్తి రానేరాదు. పోగా ప్రతివాది కులం వారికి అంటే ప్రత్యేకంగా శూద్రులకు నిర్వహించే తతంగం వేరే ఉంది. అది ఇక్కడ నిర్వహించబడలేదు. అందుచేత హక్కుల ఉల్లంఘన, ప్రతిఫలం చెల్లించటం అనే వాటి ప్రసక్తి రాదు. ప్రధాన న్యాయమూర్తి సర్ సార్జెంట్ కెంటా జిల్లా కోర్టు తీర్పు కోసం అడిగారు. ఆ పెళ్లిలో జరిగిన కార్యక్రమాలు ఎలాంటివి, ఎవరు ఏమేమి నిర్వహించారు అనే అంశాలపై ఇరుపక్షాల నుండి కొత్త సాక్ష్యాలు తీసుకుని 2 నెలల లోపల ఆ విషయం నివేదించండి అని కింది కోర్టును ఆదేశించారు. ఆ తర్వాత 8/1/1890న ప్రధాన న్యాయమూర్తి సర్ చార్లెస్ సార్జెంట్, న్యాయమూర్తి కేటీ తెలంగగార్ల తీర్పు వచ్చింది. దాంతో సత్యశోధక్ సమాజ్ వారు సామాన్యమైన నిరాడంబరమైన విధులతో చేసే వివాహాలు చెల్లుతాయని స్పష్టమైంది. ఈ పెళ్లి తతంగాలపై బ్రాహ్మణ పురోహితులకు ఎలాంటి హక్కులు లేవు. వారికి ఫీజులు చెల్లించాల్సిన అవసరమూ లేదు అని ప్రజలకు అర్థమైంది. నిశ్చయంగా ఇది సత్యశోధక్ సమాజ్ వారి ఉద్యమ విజయం. జ్యోతిరావు అనుచరులు ఆయన చూపిన మార్గంలో గణనీయమైన అభివృద్ధి సాధిస్తూ పురోగమిస్తున్నారు. బొంబాయి మున్సిపాలిటీలో రోడ్లు తుడిచే పనివారంతా 2 పర్యాయాలు 1889 జూన్, జూలై నెలలో సమ్మె చేశారు. అదేవిధంగా అలీబాగ్ మున్సిపాలిటీలోని మహర్ పనివారు 1889 అక్టోబర్లో పట్టుపట్టి తమ కోర్కెలు సాధించుకున్నారు. వీధులలోని గడ్డి పీకి శుభ్రం చేయాలన్న ఆజ్ఞలకు నిరసనగా ఆ సమ్మె జరిగింది. రోడ్లు తుడిచే పనివారు తమ జీతాలు పెంచమని అడిగితే మున్సిపాలిటీ వారు మొదట ఒప్పుకోలేదు. దాంతో మహర్లు, రోడ్లు తుడిచేవారు ఇరు వర్గాలు కలిసి సమ్మె చేశారు. మున్సిపాలిటీ వారు వీరిని చాలా భయపెట్టారు. సమ్మెకు నాయకత్వం వహించిన వారిని ఉద్యోగం నుంచి తొలగించారు. అయినా సమ్మె కొనసాగటంతో మున్సిపాలిటీ దిగిరాక తప్పలేదు. పని నుంచి తొలగించిన నాయకుని తిరిగి పనిలోకి తీసుకున్నారు. వారి కోర్కెలు అంగీకరించారు. జ్యోతిబా అనుచరులు మత, సామాజిక రంగాలలో చాలా ముందుకు పోయారు. బ్రాహ్మణ వితంతువులకు తల వెంట్రుకలు తీసివేయటం అప్పట్లో బాగా ఆచరణలో ఉండేది. సత్యశోధక్ సమాజం వారు దాన్ని మాంచటానికి ప్రయత్నించారు. సమకాలీన పత్రికలు కూడా ఈ మూఢాచారాన్ని నిరసించాయి. ఈ విషయంలో సుబోధ పత్రిక ఒక చక్కని సూచన చేసింది. వితంతువులకు శిరోముండనం చేయాలనే అనుకుంటే ఆ పని స్త్రీల చేతనే చేయించాలి అని రాసింది. కుటుంబ సభ్యులు కానీ, స్త్రీ మంగళ్ళు కానీ వితంతువులకు జుట్టు కత్తిరించడం సమంజసం అని చాలామందికి తోచింది. ఆ సూచన ప్రకారం నాసిక్లో ఒక మంగలి స్త్రీ వితంతువులకు శిరోముండనం చేయటం మొదలుపెట్టేసరికి కులం వారంతా ఆమెను బెదిరించారు, వెలివేస్తామన్నారు. ఆమెకు పోలీస్ రక్షణ అవసరమైంది. సంస్కరణవాదులంతా కలిసి ఆమెను పూణే తీసుకురావాలని, ఆమెకు చేయూతనివ్వాలని అనుకున్నారు. అసలు బ్రాహ్మణులకు మంగళ్లకు తగాదాలు వచ్చినప్పుడల్లా బ్రాహ్మణులు తమకు తామే
ఈ క్షౌరకర్మాదులు ఇంట్లో నిర్వర్తించుకుంటుండేవారు. ఇది వారికి కొత్తదేమీ కాదు. వితంతువులైన తల్లులను, అక్కా చెల్లెళ్లను, కూతుళ్లను ఈ మూఢాచారం నుంచి రక్షించుకోలేని బ్రాహ్మణులు ఇక సామాజిక ప్రగతికి ఏమి కృషి చేయగలుగుతారని జ్యోతిబా తరచూ అంటూనే ఉండేవారు. సంస్కరణకు సంబంధించిన ఇలాంటి వ్యవహారాలన్నీ సత్యశోధక్ సమాజం వారి ప్రయత్నంతో ఒక కొలిక్కి వస్తున్నాయి. ఇక మీదట తాము వితంతువులకు శిరోముండనం చేయబోమని పూనామంగళ్ళు ప్రకటించారు. దాని మీద కొంత సర్దుబాటు ప్రయత్నం జరిగింది. అయితే దీనబంధు పత్రిక దీన్ని ఇంతటితో వదిలిపెట్టలేదు. శిరోముండనం ఎంత క్రూరమైన ఆచారమో వివరిస్తూ వరుసగా వ్యాసాలు రాసి ప్రకటించింది. ఇలాంటి క్రూరకర్మలో భాగస్వాములు కావద్దని మంగళ్లకు విజ్ఞప్తి చేసింది. ధైర్యం ఉంటే దీనిని ప్రతిఘటించాలన్నది. ఈ వ్యవహారం జ్యోతిబాలో రగులుతున్న చిరకాల వాంఛకు ప్రాణం పోసింది. ఆయన సంకల్ప బలం దానికి తోడైంది. మామా పరమానంద్ ఆ వ్యాసాల పరమార్థాన్ని ఆచరణలో పెట్టాడు. ప్రగతిశీల దృక్పథం కలవారంతా ఈ సమస్య వైపు ఆకర్షితులయ్యారు. సమాజంలో గొప్ప చైతన్యం వచ్చింది. ఇండియన్ స్పెక్టేటర్లో మామా పరమానంద్ రాసిన ఒక వ్యాసం ఆలోచనాత్మకంగా ఉంది. ఇండియన్ స్పెక్టేటర్ సంపాదకుడైన బెహ్రాంజీ ఎం. మల్బరీ పార్సీ కవి, గొప్ప సంఘ సంస్కర్త. ఒక వ్యాపారంగా కాకుండా పవిత్రమైన ఆశయ ప్రచారం కోసం పత్రిక నడుపుతున్న నిస్వార్థ జీవి ఆయన. దీనబంధులోని వ్యాసాలను ప్రస్తావిస్తూ మంగలి కులం వారు ఈ దురాచారాన్ని ఎలా ప్రతిఘటించవచ్చునో ఆయన వివరించారు. రాక్షసమైన ఈ ఆచారం అందరూ గర్హించదగ్గది. బెంగాల్ వంటి ఇతర ప్రాంతాల్లోని మంగళ్ల కంటే బొంబాయి పరగణకు చెందిన మంగళ్ల పరిస్థితి దారుణంగా ఉంది. అమానుషంగా, క్రూరంగా, కఠినంగా వితంతువులైన నిస్సహాయ అమాయక బాలికల అందమైన జుట్టు కత్తిరించి తల గొరిగి వారిని వికృతపరచటం అనే క్రూరకర్మ చేయవలసి రావటం మంగళ్ల దురదృష్టం. శిరోజాలు ఆడవాళ్లకు ఆభరణం. అది వారికి పెట్టని సొమ్ము. చక్కని తలకట్టు అమూల్యమైన నగ. ఆడపిల్లలు చిన్నప్పటి నుండి ప్రాణప్రదంగా చూసుకుంటూ వచ్చిన జుట్టును అమానుషంగా వారి నుంచి వేరు చేయటం అనే పని మంగళ్ళు చేయవలసి రావటం విచారకరం. కొన్నేళ్ల క్రితం చేసినట్టుగా ఈ విషయంలో మంగళ్లంతా సమావేశమై ఒక నిర్ణయానికి రావాలని, బ్రాహ్మణ కుటుంబాలలోని ఈ మూఢాచారాన్ని వ్యతిరేకించాలని, వితంతువులకు శిరోముండనం చేయటానికి ఒప్పుకోకూడదని దీనబంధు పత్రిక రాసిన విషయం ఎంతో బాగున్నది. అభిప్రాయం మంచిదే. శాస్త్రాల పేరిట హిందువులు చేసే అన్ని ఇతర పనులలాగానే ఈ శిరోముండనం చలామణిలోకి వచ్చింది. అతి సామాన్యమైన ఆలోచనలు, అనాగరికమైన మనస్సులు గల కొందరు బ్రాహ్మణులు పుట్టించిన ఈ మూఢ సంప్రదాయాన్ని తుదముట్టించాలి. గొప్ప సంస్కర్తలు చేయలేని ఈ పని, వందల కొద్దీ ఉపన్యాసాలు, పుస్తకాలు చేయలేని ఈ పని మంగళ్ల ప్రతిఘటన ద్వారా, వారి సాహసం ద్వారా సాధ్యం కావచ్చు అని ఆ వ్యాసంలో ఉంది. అయితే వితంతువుల శిరోముండనానికి మంగలితో పాటు వారిని బలవంతం చేసే వారి బంధువులు బాధ్యులేనన్న విషయం వ్యాసకర్త నొక్కి చెప్పకపోవటం విచారకరం అన్నారు పరమానంద్. ఈ విషయమై ఆ పత్రిక చేసిన బహుళ ప్రచారాన్ని అభినందిస్తూ ఇతర పత్రికల సంపాదకులు కూడా సంస్కరణ దృష్టితో ఈ విషయానికి ప్రచారం ఇవ్వాలని కోరారు. ఈరోజు మనం మహాత్మా జ్యోతిబా పూలేకు సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.